రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 98వ వచనం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు అనగా దేవుని యొక్క వాక్యము నిత్యము మనకు తోడుగా ఉంటే మనము సరైనటువంటి మార్గములలో ప్రయాణించినట్లే. ఆ యొక్క వాక్కులు కనుక మనకు తోడుగా ఉంటే శత్రువులకు మించిన జ్ఞానము అవి మనకు కలుగజేస్తాయి. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను మనము విని ఆలకించి హృదయములో దానిని తీసుకొనుట ద్వారా మనము ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్తాము. అదేవిధంగా శత్రువులను మించిన జ్ఞానం అంటే శత్రువు ఏ ప్రణాళిక నీ పట్ల కలిగి ఉండి నిన్ను ఎలాగ నాశనం చేయాలని చూస్తాడో దానికి మించినటువంటి జ్ఞానంతో నీవు నింపబడినప్పుడు అద్భుత రీతిగా దాని నుంచి నీవు బయటకు వచ్చేస్తావు. కాబట్టి ఈ రీతిగా దేవుడు చెప్తున్నాడు, శత్రువులకు మించినటువంటి జ్ఞానము నీకు కలగాలి అంటే ఏం చేయాలి? వాక్యాన్ని అనుసరించి నీవు నడుచుకోవాలి. అందుకే దేవుని యొక్క మాటను వినుట అనేది ఎంతో శ్రేష్టమైనది. దేవుని మాటను విని ఆలకించి అద్భుత రీతిగా దానిని అనుసరించినటువంటి వారికి ఈ లోకంలో ఎలాంటి అపజయము కూడా ఉండదు. దేవుని యొక్క శక్తి, దేవుని కాపుదల ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటాయి. కాబట్టి వారు ఏ యుద్ధము చేసిన ఆత్మీయ పోరాటమా, భౌతిక పోరాటమా, శత్రువులతో ఏ రకమైన అపవాదితో ఏ రకమైన పోరాటం చేసినా వాటిలో వారు విజయాన్ని సాధిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన లోకాన్ని జయించిన వాడు కాబట్టి ఆయన పైన, ఆయన వాక్యం పైన ఆనుకున్న వారందరూ కూడా అదే వాక్యం యొక్క శక్తితో లోకాన్ని జయింపజేసేలాగిన దేవుడు వారిని కూడా సామర్థ్యంతో నింపివేస్తాడు. అందుకే మనమందరము ఆ సామర్థ్యాన్ని పొందుకుందాం. దేవుని సామర్థ్యం మనలో పని చేయునట్లు ప్రతిరోజు కూడా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, వాక్యంతో హృదయాన్ని సంపూర్ణంగా నింపుకుందాము. అప్పుడు శత్రువులను మించిన జ్ఞానము నీకు కలుగుతుంది. శత్రువు ఒక పన్నాగము పన్నితే దానిలో నీవు చిక్కుబడి వెలవెల్లాడిపోవాల్సిన అవసరం ఉండదు. వాడు ఒక ప్రణాళిక చెడ్డది నీ మీద యోచన చేసినప్పుడు నీవు దైవజ్ఞానంతో దానిని మించినటువంటి చక్కని విజయాన్ని దాని మీద పొందుకుంటావు. అలాగే పరిష్కార మార్గాన్ని నీవు కనుక్కుంటావు. అది దేవుడిచ్చినటువంటి దైవిక జ్ఞానం చేత, అది కేవలము వాక్యం వల్ల మాత్రమే కలుగుతుంది. జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచన ఇవి అన్నిటికంటే శ్రేష్టమైనవి నీ దగ్గర. అందుకే నీ వెండి, నీ బంగారం అంతా ఇచ్చి జ్ఞానాన్ని, బుద్ధిని కొనుక్కో అని సామెతల్లో దేవుడు చెప్తాడు. కాబట్టి దానిని మనం పొందుకోవాలి అంటే ఈ వాక్యం ద్వారా మాత్రమే సాధ్యము. కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తే అదే నీకు ధన్యత. మరి ఆ రీతిగా శత్రువులను మించిన జ్ఞానము నీకు కలిగి నీవు వారి యొక్క ప్రతి పన్నాగం నుంచి తప్పించుకొని అద్భుత రీతిగా వారి ముందే నీ శత్రువులేట నీకు భోజనం సిద్ధపరచును అన్న రీతిగా వాక్యాన్ని స్వతంత్రించుకొని వారి కన్నుల ముందే ఆశీర్వాదంతో ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపనిచ్చునుగాక. ప్రార్థించుకుందాం. సర్వకృపానిదేవు దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుత రీతిలో ఇప్పటివరకు కాపాడి ఉన్నారు. మరి ఒక నూతన దినంనిచ్చి నీ వాక్కుతో మమ్మల్ని జ్ఞానంలోనికి నడిపించినందుకు వందనాలు. అవును తండ్రి, నీ యొక్క వాక్కును విని మేము నడుచుకుంటే అవి మాకు తోడుగా ఉంటే మా శత్రువులు ఎలాంటి పన్నాగములు పన్నినా సరే, ఎలాంటి దుష్ట ఆలోచనలు మా మీద చేసినా సరే వాటికి మేము చిక్కుకొనకుండా నీవు ఇచ్చినటువంటి ఆ యొక్క వాక్య జ్ఞానంతో వాటన్నిటిని జయించుకుంటూ ముందుకు వెళ్ళి మీ నామాన్ని ఘనపరిచే వారంగా మేము ఉండేటట్లు, శక్తివంతులుగా నీలాగా నీ సామర్థ్యంతో మేము జీవించేటట్లు మీరే కృప చూపించి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.